ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. ప్రియా చౌదరి గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో వరుసగా 3 ఘటనలు, హిందూ దేవాలయం మీద దాడులు, ఇవాళ సాక్షాత్తు శివాలయం పక్కనే మటన్ ముద్దలు. ఒక సోషల్ యాక్టివిస్ట్గా సమాజం మీద బాధ్యత ఉన్న పౌరాలుగా ఏం చెప్తారండి? అమ్మాయి వాళ్ళు మూడే అనేది మాట్లాడుతున్నారేంటి? ప్రతినిత్యం జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయము, ఎక్కడైనా ఏ విషయమైనా ఏ పని పాఠాలైనప్పుడు సంచలనం చేయాలనుకున్నప్పుడు మాత్రమే హైందవ ధర్మం మీద ఇవి జరుగుతున్నాయి అనేది మీడియా చూపిస్తుంది. మీడియాకి బాధ్యత లేదా? మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా సంస్థలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఎంతమంది ఉన్నారో తెలియదా? ఏ మీడియా అయినా సరే మన సనాతన ధర్మం పట్ల ఎంత టైం కేటాయిస్తుంది? ఆ గుళ్ళ పట్ల కానీ, ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి రక్షణ, దానికి సంబంధించినటువంటి శాంతి భద్రతల పట్ల కానీ, హిందువుల యొక్క శాంతి భద్రతల పట్ల కానీ, ధర్మం ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని చెప్పడం పట్ల కనీసం ఒక్క అరగంట అయినా కేటాయిస్తున్నామా? ఒకసారి చెప్పండి. సో తిలా పాపం తలా పిడికడు. ఈ దాడులు జరుగుతున్నాయి అని అంటే కేవలం జరిగింది కాబట్టి కవరేజ్ కోసం వస్తున్నాము. కవరేజ్ ఉండాలి, రావాలి మీడియా, ఎందుకంటే మీడియా పుణ్యమానే చాలా విషయాలు బయటకు తెలుస్తున్నాయి. కానీ మీడియాకు ఇంకొక బాధ్యత కూడా ఉంది. ఏంటి అని అంటే ఇవాళ మీ యువత అంతా కూడా మేము చేసాం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఎప్పుడో మరుగున పడిపోయింది. మేము ప్రాణాలకు తెగించి ఎన్ని చేశామో ఎన్ని బయట పెట్టామో తెలియదు. ఈరోజు మీరు సింపుల్గా చక్కగా మైక్ పట్టుకొని మాట్లాడే స్థితిలో ఉన్నారు. ఇవాళ మీ యువత ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పోలీసుల బాధ్యతైనా మీడియా బాధ్యత కాదా? మీడియాలో ఏ జర్నలిస్టులు లేరా? ఇన్వెస్టిగేట్ చేసే దమ్ము యువతకు లేదా? మీడియాలో ఉన్నటువంటి యువ జర్నలిస్టులకి లేదా? వాళ్ళు ఎందుకు చేయరు? ఇది పోలీసుల పని ఎందుకు అంటున్నారు? నిజాలు బయట పెట్టొద్దాం. మనం కేవలం మైకులు పట్టుకుని ఉపన్యాసాలు ఎంతవరకు ఇద్దాం నాన్న? కార్యాచరణ అనేది మనకు ఉండాలి కదా. ఆ కార్యాచరణ, ఆ చిత్తశుద్ధి కూడా మీడియాలో కూడా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. అంటే మొన్న చిలుకూరు బాలాజీ, ఇవాళ ఈ రకమైన మాంసం ముద్దలతో దేవుని చూడడం అనేది ఎంతో కరెక్ట్ అంటారు? ఏంటమ్మా అంటే మొన్న చిలుకూరు బాలాజీ జరిగింది, ఇవాళ సాక్షాత్తు దేవుని పక్కన మాంసం ముద్దలు ఎవరు చేస్తుంటారు? మీకు ఏమైనా అంటే ఇక్కడ జ్యోతిష్యం చెప్పలేం కదమ్మా. ఎవరు చేసి జరిగినది అయితే విచారకరమైనటువంటి విషయము, బాధకరమైనటువంటి విషయం. సో మన దేవుడి దగ్గర ఇలాంటి అశుద్ధమైనటువంటివి ఇలాంటివి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు బాధగా ఉంటుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పరిగెట్టుకొస్తాం. అదే మరి దేవుడి దగ్గర ఇలాంటిది జరిగినప్పుడు అది ఎలా అనిపిస్తుంది మనకి? ఇంకొకటి ఏంటంటే రంగరాజన్ గారి మీద జరిగింది, ఇది జరిగింది అని అంటే ఒకటే మా చెప్తున్నాను, హిందువుల్లో ఐకమత్యం లేదు. మన ధర్మం పట్ల మనం ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాము అనేటటువంటిది కూడా ఇవాళ ప్రతి ఒక్క హైందవుడు గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సినటువంటి విషయం. ఐకమత్యం లేకపోవడం వల్లే మనలో ఉన్నవాడినే ఎవడో ఒకడు ప్రేరేపిస్తే మన మీదకి వస్తున్నాడు. అలాగే మనలో ఉన్నవాడే ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఒకటి చేద్దామని ఒక ఆకతాయిలు ఇక్కడికి వచ్చారు. అసలు ఇవాళ యువత ఎటుపోతుంది? మన దేశంలో యువతకు ఒక దశాదిశ నిర్దేశం ఉందా? ఇవాళ చూడాలంటే మీడియా అంతా కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అయిపోయింది. అది అర్థమైందా? ఒకప్పుడు మీడియా అంటే మాకు ట్రైనింగ్స్ ఉండేవి, జర్నలిజం అనేటటువంటి ఒకటి ఉంటుంది, ఇన్ని విలువలు ఉండేవి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ వార్త వేయాలి, ఏ వార్త వేయకూడదు, ఇన్నిట్ల మధ్య మేము వచ్చాం. బట్ ఇవాళ ఎవరికి అక్కర్లేదు. ఎవరు ఎంతమంది జర్నలిజంలో ట్రైనింగ్ అయ్యారు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఏ విషయాన్ని కూలంకషంగా క్లియర్గా జనాలకు అందించాలి, ఏ విషయం ఏ స్టాండ్ మీడియా తీసుకోవాలి అనేటటువంటిది ఇవాళ ఎవరికీ లేదు. కాబట్టి ఈ యొక్క అనైతికత అనేటటువంటి విషయాల్ని మనం మాట్లాడేటప్పుడు ఏది నైతికత ఏది అనైతికత అనేటటువంటిది కూడా విశ్లేషించేటటువంటి ఎడ్యుకేటెడ్ మైండ్స్ కూడా ఇక్కడ తక్కువ ఉండడం అనేది కూడా చాలా వరకు కూడా ఇలాంటి వాటికి కూడా ఇది ఉంటుంది. ఒకటి మీడియా స్ట్రాంగ్గా ఉంది, చట్టం స్ట్రాంగ్గా ఉంది, అన్నిటికంటే మించి జనం స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇలాంటివి జరుగుతాయా? జరగవు. మీడియా వస్తుంది లేదా 4 రోజులు కవర్ చేసుకుంటుంది పోతుంది. అలాగే ప్రియా చౌదరి వస్తుంది 4 రోజులు 4 స్పీచ్లు ఇచ్చి వెళ్తుంది. కాదు, గ్రౌండ్ లెవెల్లో ఇన్ని జరుగుతున్నాయి కదా, మీడియా పాత్ర ఏంటి? ఇన్ని జరుగుతున్నాయి కదా, ప్రియా చౌదరి పాత్ర ఏంటి? వెనక ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ అనేది మనంతటికి మనం కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటారు?
ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మొన్నే చూసాం పిచ్చోడని చెప్పి వదిలేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలని మళ్ళీ మనం ఎలా ప్రశ్నించుకుంటాం చెప్పండి. ఒకటే విషయం నేను ఇక్కడ ఈ వేదికగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇలాంటివన్నీ డైవర్షన్ టాక్టివ్స్ కింద మీకు ఉపయోగపడుతున్నాయేమో కానీ బట్ ఇవి మీకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే రేపొద్దున వీటిల్నే జనాలకి చూపించి మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఆ ఫెయిల్ అయినటువంటి ఆ ఫెయిల్యూర్ని మీ యొక్క పదవికే గండం రావచ్చేమో. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ మతం అయినా సరే, సెక్యులరిజం మన భారతదేశంలో ఉన్నప్పుడు మిగిలిన మతాలకు ఉన్నటువంటి ప్రొటెక్షను, మిగిలిన వాళ్ళకు ఉన్నటువంటి ఐకమత్యము మన దాంట్లో ఉందా లేదా, మనం ఎందుకు మాట్లాడము, ఆ ప్రొటెక్షన్ మనలో ఎందుకు లేదు? ఎందుకంటే సెక్యులరిజం అనేటటువంటి ఒక దాన్ని నెత్తిన రుద్దారు. అసలు సెక్యులరిజం ఏంటో అడగండి. మనకొక్కడికే వర్తిస్తుందా? హిందువుకి ఒక్కటికే వర్తిస్తుందా? దేవాలయాలకు మాత్రమే వర్తిస్తుందా? దేవాలయాలు ఎవడో చేసిపోయినా పిచ్చోడి కింద లెక్కేసి వాడిని వదిలేస్తే మనం నోరు మూసుకోవాలి? లేదా పిల్లో కుక్క వచ్చి ఇక్కడ మాంసం ముక్కలు వేసేస్తే కాలెత్తి ఏమన్నా చేసేస్తే మనము అంటే ఆ అశుభ్రత ఇది అంతా మనం భరించాలి? ఆ నిబద్ధత లేనటువంటివన్నీ భరించాలి? ఈ భయాలు లేనటువంటి జీవితాలని మనం ఇవాళ ఎందుకు గడుపుతున్నాము అనంటే క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేదు. ఆ క్రమశిక్షణను ఎవరు నేర్పాలా? మనకు మనం నేర్చుకోవాలా? సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వాళ్ళ ప్రతి ఒక్కడి హిందువులో ఉండాల్సినటువంటి అవసరం ఈ సంఘటనలన్నీ కూడా నిరూపిస్తున్నాయి. ఇంకా ముందు జరగకూడదంటే ప్రభుత్వాలు మిగిలిన మతాలకి, మిగిలిన యొక్క మందిరాలకి మీరు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నారో హిందూ సమాజం మీద జరిగేటటువంటి దాడులను కూడా, గుళ్ళ మీద జరిగేటటువంటి దాడులను కూడా అంతే పకడ్బందీగా మీరు చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి చాలా ఉంది. అంటే గుళ్ళకు సెక్యూరిటీ లేదని మీరు అనుకుంటున్నారా? హిందూ దేవాలయాలకు సెక్యూరిటీ ఖచ్చితంగా లేదమ్మా. ఉంటే ఇవన్నీ జరగవు కదా. ఒక మసీద్ మీద చేయండి, ఒక చర్చి మీద చేయండి. చెయ్యి వేసే ధైర్యం ఎవరికైనా ఉంది? అగంతకులకే చెప్తున్నాను. ఒక తాగుబోతు వాడికే మసీదు లోపలికి వెళ్ళి మసీదు లోపలికి వద్దు కాదు, ఇలాంటి చర్య ఏదైనా ఒక అనైతిక చర్య చేస్తే మనమే ఊరుకోం, మనమే ఖండిస్తాం. ఫస్ట్ హిందువులమే ఖండిస్తాం ఇది జరగకూడదు అని. మరి అక్కడ అంత ఇదిగా గుండెల మీద తన్నినా కూడా ఈ విధంగా చలనం అనేది జస్ట్ వీడు పిచ్చివాడని ఎవరు నిరూపించారు? కోర్టు ఏమైనా చెప్పిందా పిచ్చివాడని? పోలీసులే వాడు పిచ్చివాడండి అన్నట్టు తీసుకెళ్లారు. జనం తన్నితే మన డబ్బులతోటి తీసుకెళ్ళి వాడికి వైద్యం చేయించేసి వాడు పిచ్చివాడని బోర్డర్ దాటిచ్చేసాం. వాడు ఎక్కడున్నాడు అనేది మనకు తెలియదు. ఎక్కడికి పంపించారు అనేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వము తీసుకోలేదు. మనకి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వాడు ఇంకెన్ని విధ్వంసాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. మన అస్తిత్వం గుండెల మీద తన్నినప్పుడు వాడిని అంత తేలిగ్గా వదిలేస్తే ఊరుకున్న మనది కూడా తప్పంటున్నాను నేను. ఇది నేనేమి ప్రేరేపించడానికో లేదా రెచ్చగొట్టడానికో మాట్లాడే మాటలు కాదు. మతాన్ని కాపాడుకోవడము అనంటే భయంకరమైనటువంటి ఘోరాలు అలాగే దాడులు జరపాల్సినటువంటి అవసరం లేదు. నీ మతాన్ని నువ్వు సంస్కరించుకుంటే, గౌరవించుకుంటే చాలు అనేది నా అభిప్రాయం. ఒకవైపు మహాకుంభమేళా జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలోనేమో ఇలాంటి ఘటనలు ఎట్లా చూస్తారు మేడం? అంటే కొంతమంది కడుపు మంట కూడా ఉండొచ్చు కదమ్మా. ఇప్పుడు అంత గొప్పగా అక్కడ అంత కుంభమేళా జరిగినప్పుడు నిజం చెప్తున్నాను కదా, కాషాయ సాగరం అది. ఎక్కడా చూడం మనం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనం అక్కడ చూసాం. అలాగే 40 కోట్ల మంది ఒక చోట స్నానం చేసి రావడం అంటే ఇప్పటి వరకు 15 రోజుల్లో 40 కోట్ల మంది హిందువేతరులు కూడా వచ్చి అక్కడ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎంతోమంది వస్తున్నారు, విదేశాల నుంచి వస్తున్నారు. ఆ వైభవం చూసి కూడా కొంతమందికి కుళ్ళు కట్టి ఆ జలస్ తోటి చేసేటటువంటి దాడులను కూడా మనం అనుకోవచ్చు. సో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడే వారికి ఏం చెప్తారు మేడం? ఒకటే చెప్తాను, నువ్వేం చేస్తావు అది రేపొద్దున నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్. దేనికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇవాళ నువ్వు ఇక్కడ గుళ్ళో వచ్చి చేసి నిన్నెవరో ప్రేరేపించారని వెళ్తే రేపొద్దున భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవంతుడు ఒక్కడే అతనే అడుగుతాడు, నా అంశలో నువ్వు అక్కడ ఏం చేసావు నన్ను అని ఏం సమాధానం చెప్తావు అనే నేను అడుగుతున్నాను. ఇందులో దేవాదాయ శాఖ కూడా భాగస్వామ్యం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మన దేవాదాయ శాఖ ఎంతసేపు మన హుండీలను దోచుకొని పక్కవాడికి పంచిపెట్టడానికే ఉందండి. ఇంకెంతకు మించి నేను ఇంకేం కామెంట్స్ చేయను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.